సేమియా పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. సేమియా అండి, నేను ఈ కప్తో 2 కప్స్ సేమియా తీసుకుంటున్నాను నిండుగా, కాబట్టి ఇది 2 కప్స్ తీసుకుంటున్నాను కాబట్టి 1 కప్ షుగర్, గీ, డ్రై ఫ్రూట్స్, క్యాషూ నట్, కిస్మిస్, మిల్క్, ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ అన్నమాట. ఇప్పుడు మనము తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గీ మెల్ట్ అయిందండి, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాయండి, ఇప్పుడు తీసేసుకుంటాను. నేను డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరా అండ్ ఇవి బ్లాక్ గ్రేప్ కూడా వేసాను, ఇవి కూడా బాగా వేయించుకున్నాను. ఇప్పుడు తీసేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమియా వేయించుకొని బాగా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను 2 కప్స్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, బట్ ఇప్పుడు వేడిది వేస్తే బాగుంటుందనేసి అందులో మళ్ళీ మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు సేమియా బాగా ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. ఇప్పుడు మనము వేరే కంటైనర్ తీసుకుందాము. వేరే కంటైనర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దాంతో నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి సేమియా, దానికి 4 కప్స్ వాటర్ వేసుకునే బదులు 3 కప్స్ వాటర్ అండ్ 1 కప్ మిల్క్ వేసుకొని సేమియా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది బాయిల్ చేసిన మిల్క్ అన్నమాట. ఇప్పుడు సేమియా వేసుకుంటాను. ఇప్పుడు 3 గ్లాసుల నీళ్ళు అండ్ 1 గ్లాస్ పాలు వేసుకున్నాం కదా, వేయించిన సేమియా వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు సేమియా అంతా బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. నేను కంటైనర్ మార్చుకుంటానండి, ఇది కొద్దిగా ఎక్కువైంది, వేరే కంటైనర్ పెట్టుకుంటా. షుగర్ అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి అండ్ ఇలాచీ పౌడర్ వేసేసి, ఇలాచీ పౌడర్ ఆర్ ఇలాచీ ఇలా పెట్టేసుకొని, నేను జస్ట్ ఫ్లేవర్ కోసము, చాలా బాగుంటుంది, వేసుకొని మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయడమే. ఎంతో టేస్టీ మా అమ్మాయిలకి మా పిల్లలకి ఇష్టమైన సేమియా పాయసం రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. ఎంతో టేస్టీ సేమియా ఈజీ అండ్ సేమియా ఉప్మా సేమియా పాయసం రెడీ అయింది. మీరు ట్రై చేసేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.